హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే మీకు రియాక్ట్ చేసి క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి స్టార్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతాను. చూద్దాం మరి ఈ వీడియో మీరు ఎంతవరకు సక్సెస్ చేస్తారో. ఫస్ట్ అయితే బేసిక్స్ చూసేద్దాం. అసలు రియాక్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, మెయిన్ దేనికి వాడతాము, ఇదైతే ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ రియాక్ట్ అనేది వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి అయితే మనం వాడతాము అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్కి అయితే వాడతాము. మెయిన్గా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అనమాట. ఇది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మొత్తానికి వాడతాము. ఇక్కడ కనుక చూసుకుంటే ఈ స్లైడ్ చూడండి. వాట్ ఈజ్ రియాక్ట్? రియాక్ట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్ పర్టికులర్లీ ఫర్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా మనము ఏదైనా ఒక వెబ్సైట్ కనుక చూసుకుంటే అందులో ఏదైనా ఒక యూఆర్ఎల్ లైక్ ఏదైనా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు లేదా మెనూ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు వేరే వేరే పేజెస్కి రీడైరెక్ట్ అవుతూ ఉంటాం. ఆ రీడైరెక్ట్ అయినప్పుడు మనకి ఎవ్రీ టైం పేజ్ అనేది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో అలా పేజ్ రీఫ్రెష్ అవ్వకుండా ఓన్లీ ఒక సింగిల్ పేజ్ ఉంది. ఆ సింగిల్ పేజ్లోనే పేజ్ రీఫ్రెష్ అవ్వదు. మెయిన్ అయితే పేజ్ రీఫ్రెష్ అయితే మనకి మళ్ళీ మొత్తం డామ్ కంటెంట్, డామ్ అంటే మొత్తం వెబ్సైట్ అంతా మళ్ళీ రీలోడ్ అవుద్ది. దీనివల్ల టైం టేకెన్ అనమాట. సో అలా టైం టేకెన్ తీసుకోకుండా ప్రతిసారి ఎవ్రీ టైం రీఫ్రెష్ అవ్వకుండా ఓన్లీ మనకి ఏదైతే కావాలో అది మాత్రమే లోడ్ చేసుకుంటుంది సింగిల్ పేజ్ అప్లికేషన్స్ వల్ల. దీనివల్ల మనకి సర్వర్ మీద ప్రెజర్ అనేది తగ్గుతుంది అనమాట. అందువల్ల మనం మెయిన్ రియాక్ట్ జేఎస్ అనేది ప్రిఫర్ చేస్తారు. అండ్ దీన్ని మనకి ఫేస్బుక్ వాళ్ళు 2013లో డెవలప్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్పస్ చూసేద్దాం. రియాక్ట్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ రీయూజబుల్ యూఐ కాంపోనెంట్స్ and manage the state of their applications efficiently, which means ఏంటంటే రియాక్ట్ అనేది మనకి రీయూజబుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. మీకు బేసిక్స్ ఒకవేళ ఐడియా ఉండుంటే రియాక్ట్లో మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కాంపోనెంట్స్ అంటే ఒకసారి మనం రాసిన కోడ్ని ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా ఎంటైర్ వెబ్సైట్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్గా కనుక మనం చూసుకుంటే ఏదైనా ఒక ఫంక్షనాలిటీ వేరే దగ్గర మనం యూస్ చేయాలనుకుంటే మళ్ళీ సెకండ్ టైం రాస్తున్నాం, మళ్ళీ థర్డ్ టైం రాస్తున్నాం, మళ్ళీ ఫోర్త్ టైం రాస్తున్నాం. ఇలా కాకుండా ఒకే దగ్గర రాసి అన్ని చోట్ల యూస్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రతిసారి రాయకుండా ఉండడానికి ఇదంతా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని ఈ కాంపోనెంట్స్ అనేవి మనం ఇలా యూస్ చేస్తూ ఉంటాము. ఈ రీయూజబిలిటీ కూడా చాలా ముఖ్యమైన ఫీచర్ అనమాట రియాక్ట్ జేఎస్లో, అందుకని వాడతాము. అండ్ నెక్స్ట్, ఎందుకు నేర్చుకోవాలి అసలు రియాక్ట్ జేఎస్? వై లెర్న్ రియాక్ట్ జేఎస్? మనకి ప్రజెంట్ ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువ ఉంది మనకి రియాక్ట్ జేఎస్ మీద. మీరు బయట కనుక చూసుకుంటే రియాక్ట్ జేఎస్ మీద ఎన్ని జాబ్స్ పడుతున్నాయో రోజుకి అన్ని జాబ్స్ పడుతున్నాయి అనమాట. రియాక్ట్ జేఎస్ మీద ఒకవేళ మీరు రియాక్ట్ నేర్చుకుని నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. సో అందుకని మెయిన్ రియాక్ట్ మీద అనేది ఫోకస్ చేస్తే కెరియర్ కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్. నేనైతే రియాక్ట్ డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే. సరే, ఇక్కడ చూసేస్తే ఇండస్ట్రీ డిమాండ్. React is one of the most popular front-end libraries used by companies like Facebook, Instagram, Netflix, Airbnb and more. ఫేస్బుక్ వాళ్ళు కూడా మనకి రియాక్టే వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా మనకి రియాక్టే వాడుతున్నారు, నెట్ఫ్లిక్స్ అంటే ఎంత పాపులరో చూసుకోండి. సో ఇండస్ట్రీ డిమాండ్ ఒకటి. అండ్ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, ఐ ఆల్రెడీ టోల్డ్ టు యూ, మీకు అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను, రీయూజబుల్ కాంపోనెంట్స్ అనమాట. సో అది కూడా మెయిన్ రీజన్. అండ్ పర్ఫార్మెన్స్, రియాక్ట్ అనేది మనకి విజువల్ డామ్ అనేది యూస్ చేస్తుంది. అసలు డామ్ అంటే ఏంటి, విజువల్ డామ్ అంటే ఏంటి? డామ్ అంటే మనకి నార్మల్గా కనుక మీకు చెప్పాలి అంటే మనకి మొత్తం హెచ్టిఎంఎల్ కంటెంట్ ఏదైతే ఉందో, టోటల్ ఎంటైర్ వెబ్సైట్ హెచ్టిఎంఎల్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం డామ్ అంటాం. ఇన్స్పెక్ట్లో ఓపెన్ చేస్తే మనకి కనిపిస్తుంది కదా, దాన్ని మొత్తాన్ని మనం డామ్ అని అంటాం. రియాక్ట్లో ఏమవుతుందంటే ఒక డామ్ ఏదైతే ఉందో దానికి డూప్లికేట్ డామ్ని క్రియేట్ చేస్తుంది. దీన్నే మనం విజువల్ డామ్ అంటాం. ఈ డూప్లికేట్ డామ్ ఎందుకు అన్న డౌట్ మీకు రావచ్చు. ఎందుకు అంటే నార్మల్గా రిమైనింగ్ కనుక లాంగ్వేజెస్ కానీ రిమైనింగ్ కనుక మనం చూసుకుంటే మనం ఎక్కడైనా సరే ఏదైనా కోడ్ని అప్డేట్ చేద్దాము అనుకున్నప్పుడు
ఆ ఒక్క కోడే కాకుండా ఎంటైర్ వెబ్సైట్ మళ్ళీ రీలోడ్ అవుతుంది, ఎంటైర్ కోడ్ మళ్ళీ అప్డేట్ అవుతుంది. బట్ మనకి రియాక్ట్ వచ్చేసరికి నువ్వు ఎక్కడైతే ఏ లైన్ అయితే నువ్వు అప్డేట్ చేస్తున్నావో ఓన్లీ ఆ లైన్ మాత్రమే అప్డేట్ అయిపోయి వెంటనే నీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను విజువల్ స్టూడియోలో ఏదైనా ఒక లైన్ ఆఫ్ కోడ్ మారిస్తే ఆ లైన్ ఆఫ్ కోడ్ వెంటనే మనకి పేజ్ అనేది మనం రీఫ్రెష్ చేయకుండానే మనం ఫ్రంట్ ఎండ్లో దాన్ని చూడొచ్చు. నార్మల్గా మనం ఈ PHP ఇంకే లాంగ్వేజ్ కనుక తీసుకున్నా, నేను ఒక చిన్న అప్డేట్ చేసినా సరే ఎవ్రీ టైం వెళ్ళి పేజ్ రీఫ్రెష్ చేసుకొని నా అప్డేట్ అక్కడ అప్లై అయిందా లేదా చెక్ చేసుకుని. బట్ రియాక్ట్కి వచ్చేసరికి అసలు నేను రీఫ్రెష్ నాకు అవసరం లేదు, నేను ఇక్కడ ఏ కోడ్ అయితే మారుస్తానో ఆ కోడ్ వెళ్ళి అక్కడ అప్లై అయిపోద్ది. ఏది మనకి కావాలో అది మాత్రమే అప్లై చేస్తుంది మనకి ఈ విజువల్ డామ్ అనమాట. సో ఆ పర్పస్ మీద మనం మెయిన్ ఈ విజువల్ డామ్ అనేది వాడతాము. సో ఇది మనకి వెబ్సైట్ పర్ఫార్మెన్స్ని చాలా ఇంక్రీజ్ చేస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఓకే, అండ్ ఎకోసిస్టమ్ యాక్సెస్ టు టూల్ లైక్ రియాక్ట్ రౌటర్, రిడక్స్ అండ్ నెక్స్ట్.js. రియాక్ట్ రౌటర్ అంటే ఏంటి? దీని ఇప్పుడు మీకు మ్యాథ్స్ అన్ని టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక చూస్తే మీరు బేసిక్స్ అనేవి నిజంగా నేర్చుకుంటారు. ఒకవేళ నార్మల్గా ఒక ఫ్రెషర్గా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇవే క్వశ్చన్స్ మీకు వాళ్ళు అడుగుతారు. బట్ మీరు కొంచెం ఇంగ్లీష్ టెర్మినాలజీ ఇంప్రూవ్ చేసుకొని చెప్పగలిగితే, నిజంగా చెప్తున్నాను, మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయకపోతే నన్ను అడగండి, డెఫినెట్గా ఇవే ఆన్సర్స్. మీకు చాలా ఇంగ్లీష్లో ఆర్ హిందీలో చాలా వీడియోస్ మీకు అయితే దొరుకుతాయి. కానీ తెలుగులో అయితే మాత్రం ఇంత క్లారిటీ వీడియోస్ నాకు కనిపించలేదు ఎక్కడ. సో అందుకే మన తెలుగు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకి ఎకోసిస్టమ్ దగ్గర ఏం చెప్పాను నేను? రియాక్ట్ రౌటర్, రిడక్స్ అండ్ నెక్స్ట్.js అని చెప్పాను. రౌటర్ అంటే ఏంటి? రౌటర్ దేనికి వాడతాము? రౌటర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఎందుకు వాడతామంటే నార్మల్గా URLs ఉంటాయి. అంటే ఒక అప్లికేషన్ ఉందండి, అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక యాప్ అనుకోండి. అందులో మనకి ఏదైనా ఒక లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ అని URL వస్తుంది మనకి. సైన్అప్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సైన్అప్ అని URL వస్తుంది. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి వెళ్ళాలని దానికి ఎలా తెలుస్తుంది? సో అది అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ URLకి వెళ్ళాలంటే ఈ URL ఓపెన్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఈ URL ఓపెన్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఈ URL ఓపెన్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి అని మనకి ఎక్కడ తెలుస్తుంది? ఈ రౌటర్ అనేది మనం యూజ్ చేస్తాము. రియాక్ట్ రౌటర్ అనేది ఒక లైబ్రరీ. రియాక్ట్ వాళ్ళు ప్రీడిఫైన్గా డెవలప్ చేసిన ఒక లైబ్రరీ. ఈ లైబ్రరీని మనం యూజ్ చేసుకొని మనం నార్మల్గా ఏ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి అనేది మనం ఆ ఫైల్లో చెప్తామన్నమాట. ఓకేనా? దానికోసం అని చెప్పి రౌటర్ అనేది మనం వాడతాము. అండ్ రిడక్స్ ఎందుకు వాడతాము? రిడక్స్ అనేది ఎందుకు వాడతామంటే రిడక్స్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ ఇన్ రియాక్ట్.js. ఎవరైతే రియాక్ట్.js నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రియాక్ట్ రౌటర్ అంటే ఏంటో తెలియాలి, రిడక్స్ అంటే ఏంటో తెలియాలి, ఎందుకు వాడతామో తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. రిడక్స్ ఎందుకు వాడతాము? వీడియో ఒకవేళ మీకు స్పీడ్ అనిపిస్తే మనకి యూట్యూబ్లో ఆప్షన్స్ ఉంటాయి కదండి. మనం 1.5 లేదంటే 0.5 అలా మనం పెట్టుకోవచ్చు స్పీడ్ మేనేజ్మెంట్. సో నేను టైం సేవ్ అవుతుందని కొంచెం స్పీడ్గానే చెప్తున్నాను. ఎవరికైనా స్పీడ్ అనిపిస్తే కొంచెం మీరు ఆ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని అయితే వీడియో చూడండి. సో ఇక్కడ రిడక్స్ ఎందుకు వాడతామన్నాను కదా. నార్మల్గా మనము ఏపీఐ కాల్స్ యాక్సియోస్ కూడా వాడతాము లైబ్రరీ. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏవైతే ఏపీఐ కాల్స్ ద్వారా, ఏపీఐస్ అంటే ఏంటి? ఫస్ట్ ఏపీఐ కాల్స్ అని చెప్పేస్తుంది. అసలు ఏపీఐస్ అంటే ఏంటన్న డౌట్ కూడా చాలామందికి ఉండొచ్చు. ఏపీఐ అంటే ఏంటంటే, ఇప్పుడు మనది ఒక HTML ఓన్లీ ఫ్రంట్ ఎండ్, మనం రియాక్ట్.jsలో HTML, ఈ రియాక్ట్.js జావాస్క్రిప్ట్ వాడే కదండి ఫ్రంట్ ఎండ్ అంతా మనం డెవలప్ చేస్తాము. మనకి ఫ్రంట్ ఎండ్ అని ఎందుకు అంటాము, బ్యాక్ ఎండ్ అని ఎందుకు అంటాము? సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. వాట్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ అండ్ వాట్ ఈజ్ బ్యాక్ ఎండ్? ఫ్రంట్ ఎండ్ అంటే మనకి ఏదైతే కనిపిస్తుందో డిజైన్, ఆ డిజైన్ పార్ట్, ఈ HTML పార్ట్, ఈ జావాస్క్రిప్ట్ పార్ట్, ఇదంతా ఫ్రంట్ ఎండ్ కింద వస్తుంది. అండ్ బ్యాక్ ఎండ్ అంటే ఏదైతే డేటాబేస్ ఉందో, ఏదైతే డేటా మనం ఫెచ్ చేసి ఇక్కడ చూపించాలో ఆ డేటా మొత్తాన్ని మనం బ్యాక్ ఎండ్ అని చెప్తాము. సో ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా మొత్తాన్ని మనం ఫ్రంట్ ఎండ్కి తెచ్చి చూపించడానికి మనం ఏపీఐస్ అనేవి వాడతాము. అంటే
బ్యాక్ ఎండ్ అనేది మనకి వేరే లాంగ్వేజెస్లో డెవలప్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ అనేది వేరే లాంగ్వేజెస్లో డెవలప్ చేస్తారు. అఫ్ కోర్స్ రెండు ఒకే లాంగ్వేజ్లో చేసే లాంగ్వేజెస్ కూడా చాలా ఉన్నాయి, కానీ నేను మన రియాక్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ అనేది రియాక్ట్లో చేస్తే బ్యాక్ ఎండ్ అదర్ లాంగ్వేజెస్లో చేస్తారు, లైక్ లార్వెల్, కోడిగ్నేటర్, దెర్ ఆర్ సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్. సో ఆ రిమైనింగ్ లాంగ్వేజెస్లో చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక ఏపీఐ కాల్ పంపిస్తాం. ఎగ్జాంపుల్, నేను ఒక యూజర్స్ టేబుల్ డేటా మొత్తాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. సో యూజర్స్ టేబుల్ డేటా మొత్తాన్ని చూపిద్దాం అనుకున్నప్పుడు ఆ టేబుల్లో డేటా అనేది నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నార్మల్గా హెచ్టిఎంఎల్లో టేబుల్ క్రియేట్ చేసి స్టాటిక్గా నేము, ఫాదర్ నేము అలా కాదండి నేను మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకిప్పుడు మన ఆధార్ కార్డ్ నెంబర్సే ఉన్నాయి, మనం ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి ఏదో అడుగుతాము, నా ఆధార్ కార్డు ప్రింట్ తీయండి, సంథింగ్ ఏదో అడుగుతాం. ఈ ఆధార్ కార్డు ప్రింట్ తీయండి అనగానే మన ఆధార్ కార్డు నెంబర్ ఒక సర్వర్లో కొట్టగానే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేసి మన ఆధార్ ప్రింట్ తీసి మనకి ఇచ్చేస్తుంది. బట్ ఈ ఆధార్ ప్రింట్ మనకి డేటా అంతా ఎక్కడ వస్తుంది? వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర డేటాబేస్లో మన డేటా మొత్తం స్టోర్ చేసే ఉంటారు కదా. సో ఆ డేటాబేస్ నుంచి డేటా ఎలా అయితే ఫెచ్ చేసి మనకి ఇస్తున్నారో ఇక్కడ కూడా అంతే, వేరే దగ్గర ఎక్కడో ఉన్న డేటా మొత్తాన్ని మనకు ఫెచ్ చేసి మన ఫ్రంట్ ఎండ్లో ఒక టేబుల్ రూపంలో చూపించాలి అనుకున్నప్పుడు మనం ఏపీఐస్ వాడతాం అనమాట. ఏపీఐ ఈజ్ ఎ కాల్ అనమాట, ఒక కాల్. నాకు ఈ టేబుల్ నుంచి నాకు డేటా తెచ్చి ఇవ్వండి, నాకు ఈ టేబుల్ డేటా అంతా తీసుకొని వచ్చి ఇక్కడ చూపించండి అని చెప్పి మనం చెప్తాము. చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఏపీఐ కాల్ పంపించగానే మనకు కొంత డేటా ఇస్తుంది. అది మనం ఫ్రంట్ ఎండ్లో ఒక టేబుల్ రూపంలో ఏదో విధంగా మనం యూస్ చేసుకుంటాం అనమాట. అయితే ఆ ఏపీఐ కాలింగ్స్ హ్యాండ్లింగ్ కోసం మనం ఈ రెడక్స్ అనే లైబ్రరీ వాడతాం. అండ్ ఆల్సో కమ్యూనిటీ సపోర్ట్ అంటే లార్జ్ అండ్ యాక్టివ్ కమ్యూనిటీ విత్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్, ట్యూటోరియల్స్ అండ్ లైబ్రరీస్. ఓకే, దిస్ ఈజ్ నాట్ నెససరీ. ఓకే, నెక్స్ట్ ఏంటి? కీ ఫీచర్స్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. రియాక్ట్ జేఎస్ కీ ఫీచర్స్ ఏంటి ఆల్రెడీ చెప్పాను మీకు. కాంపోనెంట్స్, రీయూజబుల్ అండ్ మాడ్యులర్, యూఐ ఎలిమెంట్స్. అంటే అండ్ ఇంకొకటి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్ ఉంటాయండి. నార్మల్గా మనము ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేయాలంటే మీరైతే ఏం చేస్తారు? హెచ్టిఎంఎల్ రాస్తారు, సిఎస్ఎస్ రాస్తారు, మీరే ఓన్గా డిజైన్ చేసుకుంటారు కదా. బట్ రియాక్ట్కి వచ్చేసరికి మీరు ప్రతిదీ రాయాల్సిన అవసరం లేదు. ఇంపోర్ట్ బటన్ ఆర్ ఇంపోర్ట్ హెడర్స్ అంటే ఆల్రెడీ ఎవరో రాసి ఉంచారు, వాటిని మీరు జస్ట్ యూజ్ చేసుకోవడమే. ఇంపోర్ట్ బటన్ అంటే బటన్ వచ్చేస్తుంది, అంటే జస్ట్ దాన్ని తెచ్చి మనం వాడుకోవడమే, అంతేగాని ఈ బటన్ నార్మల్గా బటన్ హెచ్టిఎంఎల్ అంతా మీరు రాయవసరం లేదనమాట. అలాంటి కాంపోనెంట్స్ చాలానే ఉన్నాయి. సో ఆ రీయూజబుల్ కాంపోనెంట్స్ కోసం అని చెప్పేసి కూడా మనం వాడతాం. జేఎస్ఎక్స్, ఇప్పటికీ చాలామందికి డౌట్, జేఎస్ఎక్స్ అంటే ఏంటి? చాలామంది నన్ను అడుగుతారు జేఎస్ఎక్స్ అంటే ఏంటి, అర్థం కాలేదు అని చెప్పి. జేఎస్ఎక్స్ అంటే నార్మల్గా మనము జావా స్క్రిప్ట్లో హెచ్టిఎంఎల్ రాయాలంటే ఎలా రాస్తాము? నార్మల్గా డబుల్ టిక్స్ ఓపెన్ చేసి రాస్తాము, అంతే కదా. డబుల్ కోట్స్ ఓపెన్ చేసి రాస్తాము, లేదంటే బ్యాక్ స్టిక్స్ ఓపెన్ చేసి రాస్తాము. అలా కాకుండా ఇది కూడా మనకి రియాక్ట్ జేఎస్ కూడా జావా స్క్రిప్ట్ ఫైలే కదా. ఎగ్జాంపుల్, సమ్ కాంపోనెంట్ డాట్ జేఎస్ ఫైల్తోనే కదా మనం సేవ్ చేస్తాము. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ ప్రతిసారి రియాక్ట్లో డబుల్ కోట్ యూస్ చేయాలి, సింగిల్ కోట్ యూస్ చేయాలి, బ్యాక్ స్టిక్స్ యూస్ చేయాలి అంటే కొంచెం కష్టమైన పని. అందుకని ఏం చేస్తారంటే దాన్ని సింపుల్ చేసేయడానికి మనకి హెచ్టిఎంఎల్ని కూడా మనం రియాక్ట్లో చాలా ఫ్రెండ్లీగా యూస్ చేసుకోవడానికి జేఎస్ఎక్స్ అనేది కనిపెట్టారు. జేఎస్ఎక్స్ అంటే ఏం లేదు, దీనికి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ సేమ్ హెచ్టిఎంఎల్ లాగే ఉంటుంది. హెచ్టిఎంఎల్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఈజీ అనమాట. జస్ట్ క్లోజింగ్ ట్యాగ్ విత్ స్లాష్తో క్లోజ్ చేస్తారు. ఇక్కడ కనుక చూస్తే ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను అక్కడ, కాన్స్ట్ ఎలిమెంట్ H1 హలో రియాక్ట్ అండ్ క్లోజ్ H1 కదా. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట జేఎస్ఎక్స్. సో అందుకని జేఎస్ఎక్స్ అనేది వాడతాము. విజువల్ డామ్ కోసం నేను ఆల్రెడీ మీకు చెప్పాను. యూనిడైరెక్షనల్ డేటా అంతా ఒక ఫ్లోలో వెళ్తుంది అనమాట, పేరెంట్ కాంపోనెంట్, చైల్డ్ కాంపోనెంట్, లైక్ దట్. సో ఇదంతా ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, మనం ఇంకా ముందుకెళ్ళినప్పుడు నేర్చుకుందాము. అండ్ ఇంకో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే హుక్స్ అనమాట. హుక్స్ అనేవి మనం ఎందుకు వాడతాము? నార్మల్గా ఏదైనా స్టేట్ మెయింటైన్ చేయడానికి, లైక్ అలా మనకి కొన్ని హుక్స్ అనేవి ఉంటాయి. యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్,
ఇంకా ఇంకా చాలానే ఉంటాయి. మెయిన్ అయితే మనం ఎక్కువగా యూస్ చేసేది యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ అనమాట. యూజ్ స్టేట్ అనేది స్టేట్ మెయింటైన్ చేయడానికి, యూజ్ ఎఫెక్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయడానికి అని చెప్పి వాడతాము. వీటి కోసం డీప్గా డిస్కస్ చేయాలి. సో చెప్పాను కదా, నేను ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి అవి స్టార్ట్ చేయాలా వద్దా అని అయితే నేను డిసైడ్ అవుతాను. బట్ ఇక్కడైతే కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ కొంచెం డిస్కస్ చేద్దాము. రియాక్ట్ యాప్లో బిల్డింగ్ బ్లాక్స్ కోసం కనుక చూసుకుంటే, ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బటన్ కాంపోనెంట్ కోసం తీసుకుందాము. అంటే ఒక కాంపోనెంట్ అనమాట ఇది. ఈ కాంపోనెంట్లో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ కోడ్ కనిపిస్తుందా మీకు? అది ఒకసారి చూస్తే, ఓకే, ఫస్ట్ అయితే రియాక్ట్ సెట్టింగ్ అప్ ఎలా ఉంటుందో, ఎలా సెట్ చేస్తారో దానికోసం అయితే చెప్పుకుందాం, తర్వాత ఇవి మాట్లాడదాము. ఫస్ట్ మనము రియాక్ట్ స్టార్ట్ చేయడానికి మనం Node.js అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. Node.js మీరు నార్మల్గా గూగుల్లో కనుక Node.js మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు సబ్లైమ్ కానీ అండ్ విజువల్ స్టూడియో కానీ ఏదైనా యాప్స్ వాడచ్చు. దేనికి అంటే కోడ్ రాసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేనైతే విజువల్ స్టూడియో వాడతాను ఎప్పుడు. నేను ప్రజెంట్ అయితే మీకు ఆ కోడ్స్ అన్ని రన్ చేసేవి అయితే చూపించట్లేదు, బేసిక్స్ కాబట్టి జస్ట్ ఇక్కడైతే ఓరల్గానే చెప్తున్నాను. మీరైతే ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ని ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకే, ఫస్ట్ అయితే విజువల్ స్టూడియో ఓపెన్ చేసేయండి. విజువల్ స్టూడియోలో మనం కమాండ్ ప్రాంప్ట్ కనుక ఓపెన్ చేస్తే అందులో మనం కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. అందులో npx క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పి అండ్ మీ యాప్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇచ్చేస్తే మీకు యాప్ క్రియేట్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దానిలో ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే src పబ్లిక్ package.json లైక్ ఇలా ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. src కనుక చూసుకుంటే అందులోనే మనం కాంపోనెంట్స్ కోసం మాట్లాడుకున్నాం కదా, ఆ కాంపోనెంట్స్ అనేవి మనం రాసుకుంటాము అండ్ మన లాజిక్స్ అన్నీ అందులోనే రాసుకుంటాము. అండ్ పబ్లిక్లో ఏంటంటే index.html మెయిన్ స్టాటిక్ ఫైల్ అయితే అక్కడే ఉంటుంది. package.jsonలో మనం ఏవైతే లైబ్రరీస్ ఇన్స్టాల్ చేస్తున్నామో అవన్నీ package.jsonలో ఉంటుంది. సో మన ప్రాజెక్ట్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కనుక మనం npm రన్ స్టార్ట్ అనే కమాండ్ కనుక ఎంటర్ చేస్తే మన ప్రాజెక్ట్ అనేది రన్ అయిపోద్ది అనమాట. సో మీరైతే నేను ఇక్కడైతే జస్ట్ హలో వరల్డ్ లైక్ అలాంటి ప్రాజెక్ట్ చెప్దాం అనుకున్నాను. ఇక్కడైతే హలో రియాక్ట్ అని చెప్తున్నాను. అందులో మనకి యాప్.js అని ఒక ఫైల్ ఉంటుంది. ఆ యాప్.js ఫైల్లో కనుక ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి కోడ్ని కనుక మీరు రాస్తే మీకు ఫ్రంట్ ఎండ్లో ఇది ఎఫెక్ట్ అవుద్ది అనమాట. హలో రియాక్ట్, వెల్కమ్ టు యువర్ ఫస్ట్ రియాక్ట్ కాంపోనెంట్ అని చెప్పేసి ఈ మెసేజ్ మీకు ఎక్కడైతే మీరు npm రన్ స్టార్ట్ కొట్టగానే మీకు బ్రౌజర్లో మనకి రియాక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ పేజ్ ఓపెన్ అయిపోతే ఆ ప్రాజెక్ట్లో ఇది ఎఫెక్ట్ అవుద్ది. సో ఇది యాప్.jsలో కనుక మీరు రాస్తే. సో నెక్స్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. యాప్ ఆఫ్ అంటే ఇది ఫంక్షనల్ కాంపోనెంట్, అంటే అదొక ఫంక్షన్స్ క్లాసెస్ రెండు వాడతాము. ఇప్పుడైతే ఫంక్షన్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. మీకు ఆల్రెడీ బేసిక్ ఫంక్షన్స్ అయితే ఐడియా ఉన్నాయని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ఫంక్షన్లో ఏదైతే మనం డిఫైన్ చేస్తామో మొత్తం ఆ ఫంక్షన్లో ఉన్న మొత్తం ఫంక్షనాలిటీ అంతా అండ్ రిటర్న్లో మనం ఏం రాస్తామంటే HTML ఏదైతే రాస్తామో ఇదే మనకు ఫ్రంట్ ఎండ్లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. రిటర్న్లో అదైతే రాస్తాం ఇక్కడ. సో ఇక్కడ యాప్ ఆఫ్ అనే ఫంక్షన్ కాల్ చేయగానే ఇందులో మీరు ఏదైతే రాసారో అది మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవుద్ది. సో మొత్తానికి అదే, అంతకుమించి అక్కడ ఇంకేం లేదు. రియాక్ట్ ఎకోసిస్టమ్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, రౌటర్ కోసం అండ్ స్టేట్ మేనేజ్మెంట్ కోసం అండ్ స్టైల్స్. అలాగే మనము అక్కడ స్టైల్ ఫైల్స్ అనేవి కొత్తగా క్రియేట్ చేసుకొని లేదా index.css అయినా మనం వాడుకోవచ్చు, అందులోనే ఉంటుంది ఫైల్. సో అందులో కూడా మనం CSS రాసుకోవచ్చు. సో ఇదేంటి బేసిక్ వీడియో అయితే మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ దీనికి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే నేను క్లాసెస్ స్టార్ట్ చేయాలా వద్దా అని అయితే డిసైడ్ అవుతాను. సో చూద్దాము ఎంతవరకు సక్సెస్ చేస్తారో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.